మాటకు వస్తే మీరు ఆశ్చర్యపడ్డారు. చెప్తే మానవుడు అనే వాడికి మాత్రమే ఎయిమ్స్ ఉంటాయి. మీరు ఏదైనా కుక్కను నక్కను మీకు అడగండి, మన ఇంటి పక్కన టామీ ఉంటుంది, టామీని ఎయిమ్ ఏంటంటే చెప్పలే. మానవుడికి మాత్రమే ఉంటుంది. అత్యంత ప్రాచీన కాలంలో ఒక మామూలు వ్యక్తిగా స్టార్ట్ అయిన వాడు. అప్పట్లో కాళ్ళకి చెప్పులు లేవు, ఇళ్ళు లేవు, సెల్ ఫోన్లు లేవు, అసలు ఏమీ లేవు. ఇవన్నీ సృష్టించిన వాడు, తయారు చేసిన వాడు మానవుడు మాత్రమే. ప్రతి ప్రశ్న ఒక సమాధానానికి దారి తీస్తుంది, ఒక ఇన్నోవేషన్కి దారి తీస్తుంది. మీరైనా ఎవరో ఈ సెల్ ఫోన్ కనిపెట్టినప్పుడు, ఎవరో ఈ మైక్ కనిపెట్టినప్పుడు, ఎవరో ఇంకోటిలో కనిపెట్టినప్పుడు నీ కాన్సన్ట్రేషన్ ఏంటి? నువ్వు ఏమి ఈ దేశానికి ఇచ్చి వెళ్ళాలనుకుంటున్నావు? నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైనా చేయండి జీవితంలో, కానీ ముగ్గురి రుణం మాత్రం తెచ్చుకోవడం మర్చిపోకండి. మొత్తం ఈ జీవితంలో ముగ్గురి రుణం. ఒకటి ఈ దేశం రుణం. నాకు తెలిసినంత వరకు అమెరికా 2 సార్లు వెళ్ళి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను, ఇతర దేశాల చరిత్రలు కాస్త కూర్చో చదివిన వ్యక్తిగా చెప్తున్నాను. ఈ మొత్తం ప్రపంచంలో 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం ఏదైనా ఉంది అంటే కేవలం 4 దేశాలు మాత్రమే ఉన్నాయి. అందులో మనదొకటి, కేవలం 4. చైనా, ఇరాన్, అఫ్కోర్స్ ఇరాక్, మనది. కేవలం 4 దేశాలు మాత్రమే. కేవలం ఆఫ్రికన్ కంట్రీస్తో సహా 5000 సంవత్సరాల చరిత్ర. క్రీస్తుపూర్వం 2500 స్టార్ట్ అయిన మనకు. ఈ దేశంలో మాత్రమే గుర్తుంచుకోండి, ఇంకా ఏ దేశంలోనూ లేనట్టు దాదాపుగా ప్రతి నెలకి ఒక పండగ ఉంటుంది. ప్రతి పండగ వెనకాల ఒక ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఉంటుంది. అవన్నీ చెప్తే నాకు టైం లేదు ఇక్కడ. దీపావళి నాడేమో అన్నీ తీసుకెళ్ళి కాలుస్తాము, వినాయక చవితి నాడేమో అన్నీ తీసుకెళ్లి దేవుడి మీద వేస్తాము, దేవుడి మీద వేసింది మళ్ళీ తీసుకెళ్లి నదిలో కలుపుతాం. ఎందుకని? వాటి వెనకాల కారణాలు ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. చెవికి రింగులు పెట్టుకోవడం వెనకాల కూడా కారణాలు ఉన్నాయి. చెప్పడం మొదలు పెడితే అనేకం. మనం కూర్చునే విధానం వెనకాల కూడా కారణాలు ఉన్నాయి. అబ్బో మనకు ఎలా కూర్చుంటామో చెప్పాల్సిన అవసరం. అందులో బాడీ లాంగ్వేజ్ అనే పదం చెప్తాను మీకు. ఇక్కడ ఇంత పెద్ద ఎన్విరాన్మెంట్లో దాన్ని ఎక్కువగా డిమాన్స్ట్రేట్ చేయడం కష్టం కాదు. మీరు నడిచేటప్పుడైనా, కూర్చున్నప్పుడైనా, నడుస్తున్నప్పుడైనా, ఎక్కడైనా నిల్చున్నప్పుడైనా ఒక బెస్ట్ బాడీ లాంగ్వేజ్ మాత్రం ఏర్పరచుకోండి. ప్లీజ్ హ్యావ్ యువర్ ఓన్ బాడీ లాంగ్వేజ్. ఎప్పుడు కూడా నిలబడినప్పుడు ఎక్కడైనా సరే ఇలా నిలబడకండి. దిస్ ఈస్ ద రాంగ్ బాడీ లాంగ్వేజ్ పోస్చర్, స్టాండింగ్ పోస్చర్. ఇలా కొంతమంది ఇంకా దారుణం, 2 వీలర్లో ఉంటుంది, అది కాలు పెట్టి అరే మామా అంటాడు. నెవర్, డోంట్ డూ లైక్ దట్. కొంతమంది నడుస్తారు కాలేజీ క్యాంపస్ లో, కొంతమంది తన పాత్ర అడిగిపోతారు, కొంతమంది ఇంకా దారుణం ఓడితా సరిగా. కొంతమంది అరే క్లాస్కి ఇప్పుడు తప్పదా. ప్లీజ్ హ్యావ్ యువర్ ఓన్ బాడీ లాంగ్వేజ్. బహుశా నాకు తెలిసినంత వరకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లాంటి వాటిలో, లేకపోతే ఎవరైనా కంపెనీకి వస్తే మీకు వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళే విధానానికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది. ఇంటర్వ్యూ హాల్ నుంచి బయటకు వచ్చే ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది. అరుపు తీసుకుపోవడం కాదు, ఇక్కడ నిలబడి ఇది నాకు ఇవ్వబడిన చేయాలనుకుంటే, ఇక్కడేమో అందరూ ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ ఉన్నారనుకుంటే, నేను ఇక్కడ వెళ్ళిన తర్వాత ఎలా నించోవాలి, దానికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది. అక్కడ వెళ్ళి మన టేబుల్ పోకి ఇలా చేయకూడదు, అక్కడ ఇలా నించోకూడదు, ఎలా కనిపించకూడదు కాళ్ళు అనుకుని. అక్కడ వెళ్ళిన తర్వాత మనం నీరసంగా ఉండకూడదు, వాళ్ళు చెప్తే పర్మిషన్ చేయగానే కూర్చోకూడదు. అదేంద్రా ఇంటికి వెళ్ళి బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే చెప్పడం కష్టం అంతే. ఇలా చెప్పింది అదే మీకు. ఇదే క్లాస్ ఇలా కాకుండా ఇంకో కూడా మాట్లాడు. ఇదే 100 మంది ఉంటే ఇక్కడి నుంచి మాట్లాడతాను నేను. ఇదే కేవలం నా ఆపోజిట్ మాత్రమే ఉంటే అప్పుడప్పుడు తిరుగుతాను నేను. ఇప్పుడు నేను వేలు చూసుకోవాలి,
వాడిని చూడాలి. గుచ్చి తల్లులకు ఉన్నారు, బంగారు తల్లులు వేలు చూడాలి. వాడికి పాట అర్థం కావట్లేదు. తెలుసా మీకు ఆ విషయం? చిన్నపిల్లలు ఏమర్థమవుతుంది? అయినా చిన్నపిల్లలు అనుకున్న వారికి అర్థమవుతుంది సత్యం. నాకు తెలుసు. ఓ కుర్రాడు ఉన్నాడు, వీళ్ళలాగే నాకు తెలిసి వీళ్ళు కూర్చోబెట్టింది చాలా పులకించిపోతాను. వాడు ఎన్నింటో వాడు అనుకుంటాం మనం, వాళ్ళకేం తెలియదు. ఓ కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాడు పేరు చివరిలో మీరు చెబుతుంది కానీ వాడికి ఆవిడ 8 ఏళ్ళు, 8 ఏళ్ల వయసులో వాడు ఒక బాల్ కూడా ఆడుకుంటున్నాడు. ఆడుకుంటా బాల్ దిగి అని వెళ్ళిపోయింది. వాడు కూడా దాని వెనకాల పరిగెత్తాడు. ఆ బాల్ తీసుకుందాం అనుకున్నప్పుడు పక్కింట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటున్నారు. వైఫ్ అన్నట, మై డియర్ హస్బీ, ఒరే సుబ్బి, ఈ రోజు నాతో మాట్లాడద్దు. పక్కింటి కుర్రవాడు చంద్రమండలం మీద ఎక్కితే అప్పుడు మాట్లాడదు కానీ అందట. ఆ మాట అన్న సంవత్సరం 1938. అప్పటికి ఇంకా చంద్రుడి మీద కాలు మోపలేదు మానవుడు. అలా మోపాలంటే 1969 జూలై 20వ తారీఖున ఎక్కాడు మానవుడు. అంటే చంద్రమండలం అప్పటికి చంద్రమామ రాదే, జాతులు రాదే అంటున్నాం తప్ప అది రావట్లేదు, మరి ఎక్కట్లేదు. అది పొజిషన్. కానీ అందులో ప్లీజ్, ఇలాంటి పుచ్చి తండ్రి, ఇలాంటి పుచ్చి పాపాయి, 8 ఏళ్ల పిల్లవాడు, అంటే 3వ తరగతి చదువుతున్న పిల్లవాడు ఆ బాల్ తీసుకోబోతూ వాడి యొక్క చెవిలో పడిందట. పక్కింటి కుర్రాడు చంద్రమండలం, పక్కింటి కుర్రాడు అంటే నేను చంద్రమండలమా? రోజు రాత్రి చంద్రుడిగా చూడడం, రోజు చంద్రుడిగా చూస్తూ 8 ఏళ్ల పిల్లవాడు. అది జరిగింది 1938లో. ఆ పిల్లవాడు పుట్టింది 1930లో. ఆ తర్వాత 31 సంవత్సరాల తర్వాత 1969లో జూలై 20వ తారీఖున ఆ పిల్లవాడు చంద్రమండలానికి సంబంధించిన స్పేస్ షటిల్ విమానం ఎక్కుతూ కాలు మోపుతూ అన్నాడట, మై డియర్ గోల్సీ, ఆల్ ద బెస్ట్ అన్నట. గోల్సీ అంటే ఎవరి పేరు తెలుసా? పక్కింది అంకుల్ పేరు. బహుశా మీకు అర్థమైంది అనుకుంటా. 1938లో 8 ఏళ్ల పిల్లవాడికి, పక్కింటి కుర్రవాడికి చంద్రమండలం ఎక్కడమో అనేది కాన్సెప్ట్ పడింది. ఒక స్త్రీ మాటల్లోంచి వాడు అప్పటి నుంచి జ్వలించిపోయి 31 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసి చంద్రమండలం ఎక్కాడు. అది ఆ పిల్లల సత్తా. అర్థం చేసుకోండి. వాడికి ఎంత సత్తా ఉంటే 20లో ఉన్నాం, మనకెంత ఉండాలో ఆలోచించండి. సంతూర్ సోప్ యాడ్ చూసారా? సంతూర్ సోప్ యాడ్, సంతూర్ మెడి మిక్స్ గుర్తులేదు కానీ సంతూర్ సోప్ ఒడిసు పేరు యాడ్ చూసారా? ఎందుకు కూడా చూసే ఉంటారు. పేరుండోరి ఫస్ట్ వీక్ నువ్వు ఇలా డల్గా ఉంటావు, అప్లై చేస్తే సెకండ్ వీక్ కొంచెం పర్వాలేదు, థర్డ్ వీక్ ఇంకొంచెం పర్వాలేదు, 4th వీక్ ఇంకొంచెం పర్వాలేదు, 7th వీక్ వచ్చేసరికి నేను ఐ థింక్ సంతూర్ సోపు, మెడిమిక్ సోపు మమ్మీ రాసుకుంటే 60 ఏళ్ళు అవుతుందా, 20 ఏళ్ళు అవుతుందట. పెళ్ళి పిల్లలు తిరుగుదట. మా అమ్మాయి వచ్చేంత వరకు ఒక్కలో 5 రూపాయల పేరెండోడికి అంత కలేజా ఉంటే 20 రూపాయల మెడిమిక్స్ సోపుకి అంత శక్తి ఉంటే దాదాపు 16 సంవత్సరాలుగా రోజు తగన తప్పనిసరిగా ఏదో ఒక పుస్తకం చదువుతున్న నేను దాదాపు 16 సంవత్సరాలుగా విద్య అంటే ఇంత అద్భుతమైన శక్తిని అర్థం చేసుకున్న నేను దాదాపు 16-20 సంవత్సరాలుగా విద్యాదానంతో ఉంటున్న పెద్దలు అలాంటి ఒక అద్భుతమైన ప్రాంగణంలో, అందులోనూ ఈ నెలలో ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గోదావరి జిల్లాల్లో ఈ కృష్ణమ్మ, ఈ గోదావరి పొంగి పడుతున్న ఈ ప్రాంతాలలో ఇక్కడి నుంచే ఒక అల్లూరి సీతారామరాజు, ఇక్కడి నుంచే ఒక బాలగంగాధర తిలక్, ఇక్కడి నుంచే ఎలా ప్రకట సుబ్బారావు లాంటి వాళ్ళని పంపించిన ఈ నేలలో పుట్టి పెరిగి ఉన్న మీరు
మీకెంత శక్తి ఉండాలో అర్థం చేసుకోండి. ఇంతింతాయి వడ్డుంతాయి మరియు దానుంతాయి అమ్మో విధి పొందినట్టుగా ఇక్కడ సామాన్యంగా కూర్చున్న మీరే. నా కోరిక ఏంటంటే ఒక 5 ఏళ్లకో 6 ఏళ్లకో 7 ఏళ్లకో 8 ఏళ్లకో ఇదే కాలేజీలో కాలేజ్ ఫెస్ట్ లేకపోతే యాన్యువల్ డేలో జరుగుతుంటే ఇక్కడ ఎవరు నిలబడి యాంకరింగ్ చేస్తూ టుడే చీఫ్ గెస్ట్ ఈ రోజు మన ముఖ్య అతిథి మరి ఆ విధంగా అని చెప్తుంటే అక్కడ అందరూ చప్పట్లు కొడుతుంటే అక్కడ నుంచి ఒక వ్యక్తి నడిచి వచ్చి పైకి వస్తుంటే ఆ వ్యక్తి నువ్వు వాళ్ళని 5 ఏళ్ల తర్వాత ఇదే కాలేజీకి చీఫ్ గెస్ట్ గా రావాలని ఆశీర్వాద బతుకంటే అర్థం చేసుకో తమ్ముడు చల్లాలి. ఈ కాలేజీ పెట్టిన తర్వాత ఇలాంటి స్టూడెంట్స్ ఇలాంటి క్లాస్ మళ్ళీ రాలేదు అని వాళ్ళు అనుకోవాలి. అది బతుకంటే యూ షుడ్ బికమ్ ద నెంబర్ 1 గుర్తుంచుకో. ప్రతి దాంట్లో ఆల్రౌండర్ గా ఉండండి. నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్తాను, దయచేసి ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోండి, దయచేసి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి, ఎంత మాట్లాడాలో తెలుసుకోండి, ఎంత మాట్లాడకూడదో తెలుసుకోండి. 1826 రష్యా ఒక వ్యక్తికి ఉరి శిక్ష వేశారు. ఉరి శిక్ష అంటే బ్లాక్ క్లాత్ వేస్తారు, రోప్ పైకి కడతారు, కిందనే ఒక పెడలు పెడతారు, దానిని లాగితే వాడు సుయి అని కింద పడతాడు, మరణిస్తాడు క్షణంలో. అంతా ఏర్పాటు చేశారు. రాజుగారు అందరూ కూర్చున్నారు, పెడలు లాగారు. విచిత్రం ఏంటంటే వాడు వేలాడాడు, కానీ తాడు తెగిపోయింది. వాడు కింద పడ్డాడు. అంటే ఉరి పడలేదు కాబట్టి దేవుడు కరుణించాలంటే వాడు వదిలేయండి అన్నారు రాజుగారు. క్లాత్ తీశారు, రోప్ తీశారు, షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళరాబాయ్ అన్నారు. ఇది నిజంగా జరిగింది రష్యా చరిత్రలో. అప్పుడు ఆ యుద్ధ ఖైదీ అన్నాడట, వాడు మహా అయితే రాజుగారి థ్యాంక్స్ చెప్పాలి. అలా అండం అనేసి మీ రష్యన్లకి తాడు ప్యాన్నం కూడా రాదా, ఉరేయడం కూడా రాదా, మీది మీ తగలయ్యా అని పోతాడట. అప్పుడు ఆగరాబాయ్ ఆగు అని రాజుగారు, ఇది ఎక్కువరా నీకు, కాబట్టి ఆవిరి మళ్ళీ తాడు తెచ్చి ఈసారి బాగా పేని వాడు గురు శిక్ష చంపేసరి. నిజంగా జరిగింది 1826లో. నోరు కనుక సరిగ్గా లేకపోతే జివహాగ్రే లక్ష్మీ వర్తతే, జివహాగ్రే మిత్రబంధ, జివహాగ్రే విజయం సత్యం, జివహాగ్రే మరణం ధ్రువం. మాటతో మాత్రమే జివహాగ్రే లక్ష్మీ వర్తతే. నీకు డబ్బులు రావాలంటే మానుకోవాలనే, జివహాగ్రే మరణం సత్యం, మరణించడం కూడా మానుకోవాలనే. అందుకే భద్రాడు సుభాషాలు అంటాడు, కేయూరాని నభూషయంది పురుషం అనే దాంట్లో అసలు నువ్వు స్నానం చేయకపో, అసలు నువ్వు సెంట్ రాసుకోకపో, అసలైన ఆభరణం ఏమిటంటే మాట్లాడటం నేర్చుకోండి. ఏది మాట్లాడినా క్లియర్ గా మాట్లాడండి, ఏది మాట్లాడినా కంప్లీట్ గా మాట్లాడండి, ఏది మాట్లాడినా కాంట్రడిక్షన్ లేకుండా మాట్లాడండి, ఏది మాట్లాడినా కన్సైజ్ గా మాట్లాడండి. ఏది మాట్లాడితే కంప్లీట్ గా ఉండాలి. మనకి భలే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంటర్వ్యూ వెళ్తాం మనం. ఓ నీ పేరు ఆంజనేయులా అనగానే అవును సార్, మై నేమ్ ఇస్ ఆంజనేయులు. మా అమ్మకి మా నాన్నకి పిల్లలకి పుట్టకపోవడం వల్ల బ్రహ్మచారి అయిన ఆంజనేయ స్వామి పేరు పెట్టుకుంటాను, ముక్కుకోవడం వల్ల నేను పుట్టాను అని ఓ కేడబాకు చెప్పాడు. వద్దు, దానికి ఆన్సర్ చేస్తాను అంటే ఎక్కడ ఎస్ఆర్నో చెప్పాలో అక్కడ అది మాత్రమే చెప్పండి. అర్థం చేసుకోండి. ఎక్కడ ఎక్కువ మాట్లాడాలో తెలుసుకోండి, ఎక్కడ కాంప్రహెన్సివ్ గా మాట్లాడాలో తెలుసుకోండి. అదంతా ఇంగ్లీష్లో చేయాలి, యాక్చువల్గా తెలుగులో కాదు. అది చెప్తాను మీకు. ఒక అతని కళ్ళు
30 ఏళ్ళకి చనిపోతాడు శాపం. ఈ రెండింటికి తోడు పైగా డబ్బులు, ఈ మూడింటికి తోడు పిల్లలు, ఈ 4ంటికి తోడు మీరు ఆశ్చర్యపోతారు. అతనికి సకల రోగాలు ఉన్నాయి. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అరే నీకు ఒకటే వరం ఇస్తాను, ఆ వరం ఏంటో కోరుకో, ఏదో ఒక వరమే అంటే. అప్పుడు ఏ వరం? కళ్ళు రావాలి అంటేనేమో కళ్ళు వస్తాయి కానీ ఉపయోగం ఏముంది? ఆయుష్ లేదు. ఆయుష్ కావాలని ఉపయోగం ఉంది కానీ రోగాలు ఉన్నాయి. రోగాలు ఉందని ఉపయోగం లేదు, ఆయుష్ ఉండదు. అప్పుడు అతను అన్నాడట, దేవుడా నా 90 ఏళ్ల వయసులో నేను బంగారు ఉయ్యాల మీద ఊగుతూ ఉండగా నా 6 ఏళ్ల మనవడు కూడా ఆడుకుంటూ ఉండగా నేను నవ్వుతూ చూస్తూ ఉండాలి. ఈ వరం ఇవ్వు అన్నాడు. అర్థమైంది అనుకుంటా. ఈ వరంలో ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, కళ్ళున్నాయి, పెళ్ళయి పిల్లలు మనవాళ్ళు ఉన్నారు. అంతకన్నా మించే బంగారు ఉయ్యాల కాబట్టి డబ్బు ఉంది. కొడితే కొట్టాలరా, 6 అలా కొట్టాలరా, అర్థం చేసుకో. మాట్లాడితే అలా మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్. అందులో ఇవాళ ప్రపంచం మారుతుంది. ఒక అతను ప్రపంచ గుర్రాల పోటీ పెట్టాడు, వెళ్ళాడు. ఒక గుర్రాన్ని కొన్నాడు, తెచ్చాడు. ఆ గుర్రాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన గుర్రానికి లేబుల్ రాశాడు, ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే గుర్రం ఇది అని. అత్యంత వేగంగా పరిగెత్తే గుర్రం. ఏడాది అయింది, మళ్ళీ గుర్రాల పోటీ జరిగింది. ఈసారి మళ్ళీ గుర్రాల పోటీ తీసుకెళ్ళాడు. కానీ విచిత్రం ఏంటంటే ఈసారి కూడా గుర్రం ఫస్టే వచ్చింది. ఇటు వచ్చి లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చింది. అరే 1 yearలో దానా తిన్నం తప్ప ఏమీ చేయలేదు. అసలు ఆ మాటకు వస్తే ప్రాక్టీస్ లేదు. మన చూడు 10థ్లోనేమో 8 మార్కులు వస్తాయి, ఇంటర్మీడియట్ అమ్మాలి, ఇంటర్మీడియట్ బాగా వస్తాయి, డిగ్రీలో ఫార్మసీ కావచ్చు, బీటెక్ బ్రాంచ్ చేసినప్పటికీ డమాల్. అలా ఒకప్పుడు ఫాస్టెస్ట్ రన్నింగ్ హార్స్ అయిన ఆ గుర్రం ఏడాది తర్వాత అట్టర్ ఫ్లాప్. అంతకు ముందు రాసిన లేబుల్ ఏంటంటే ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే గుర్రం ఇది అని. ఇప్పుడు లేబుల్ మార్చి ఈ గుర్రం కన్నా ప్రపంచం వేగంగా పరిగెత్తుతుంది ఏం రాశాడట. బహుశా మీకు అర్థమైంది అనుకుంటా. ప్రతి ఏడాది ఇంజనీరింగ్ నుంచి కానీ, ఫార్మసీ నుంచి కానీ, గ్రాడ్యుయేషన్ నుంచి కానీ లక్షల మంది బయటకు వస్తున్నారు. ఒక జాబ్కి, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కనీసం 1000 మంది పోటీ చేస్తున్నారు. నీతో పాటు 999 మంది పోటీకి దిగుతుంటే అందులో నీకే జాబ్ రావాలంటే నీకు ఏదో ఒక యూనిక్నెస్ ఉండాలి, గుర్తుంచుకో. లేదో చేసేటప్పండి నాకు జాబ్ అక్కర్లేదు సార్, చూడలేదు, నాకు జాబ్ అక్కర్లేదు, హాయిగా ఉంది. 2 ఆప్షన్స్. జాబ్ అక్కర్లేదు అనుకున్నాడు, హాయిగా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలకి అనొచ్చు, హాయిగా బతికేయచ్చు. ఆడపిల్లైతే, అబ్బాయి అయితే ఏదో జాబ్ చేసుకోవచ్చు. అందుగా ఇంత ఇంజనీరింగ్ చదువులు, అందుగా ఇంత ఫార్మసీ చదువులు, అందుగా ఇలాంటి కాలేజీలు పెట్టడం కాదు. ఇంకో విషయం చెప్పుకుంటారా? లాస్ట్ 5 minutes మాట్లాడతాను. ఎలాగో 5 నిమిషాలే మాట్లాడతాను కాబట్టి ఎలక్ట్గా ఉందాం. లాస్ట్ కొంచెం మంది అయితే అలా ఉంటుంది. నేను చెప్తాను, అందుకోసం మా కాలేజీకి రావడం కాదు. నీదైనా ఒక యూనిక్నెస్ ఏర్పాటు చేసుకో. ఎందుకు పుట్టావో తెలుసుకో, ఎందుకు బతుకుతున్నావో తెలుసుకో, ఎన్నైనా ఇలా ఉండిపోతావో తెలుసుకో. మీరు ఎంతమంది మీ పేరెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పిల్లలు చేయతలు ఎవరు లేరు. గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ పిల్లలు, గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ల పిల్లలు, గెజిటెడ్ ఆఫీసర్ల పిల్లలు లేరు. గవర్నమెంట్ జాబుల్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు చేయండి, వెరీ లెస్,
2016లో డిసెంబర్ 21వ తారీఖున నా జిల్లాలో నా తర్వాత ఉన్న జనరేషన్లో దాదాపు 1500 మంది కూర్చున్న చోట మీ ముందు తరం వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రాలేదు, లేదా కోటీశ్వరులు కాదు, లేదా లక్షాధికారులు కాదు, మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు. కారణం ఎవరు? మీ పేరెంట్సా? వాళ్ళు పుట్టిన ఆ టైమా? ఆ రోజుల్లో మీకున్న ఫెసిలిటీస్ లేవు. మీకున్నట్టుగా ఇంగ్లీష్ మీడియం లేదు, మీకున్నట్టుగా ఇంజనీరింగ్ లేదు, మీకున్నట్టుగా సెల్ ఫోన్ లేదు, మీకున్నట్టుగా లైబ్రరీ లేదు, మీకున్నట్టుగా కాలేజీలు ఇంత అద్భుతంగా లేవు. ఇలాంటి సెమినార్లో అసలు మీకోసం వాళ్ళ కోసం పట్టించుకున్న వాడలేరు. వాళ్ళ అయిపోయిన అర్థం ఉంది. 5వ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉపాధిని బతికేశారు. అది చెప్పగలిగారు కదా పోకిరిల్లారా. అలా తరం తరం నిరంతరం ఎన్నాళ్ళు ఇలా మిడిల్ క్లాస్ లో ఉండిపోతారో ఆలోచించండి తమ్ముళ్ళారా, చెల్లాయిలారా. వాళ్ళు మిడిల్ క్లాస్ లో ఉండిపోయారంటే తప్పు కాదు, కానీ మీరు ఉండిపోయారు మాత్రం తప్పే. గుర్తుంచుకోండి, మీకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వబడ్డాయని గుర్తుంచుకోండి. ఈ క్షణమైన చేరప్పండి. లాస్ట్ 3-4 మినిట్స్ మాత్రం అందరూ సిట్ ప్రాపర్లీ. ప్రతి ఒక్కరు సిట్ ప్రాపర్లీ. సిట్ ప్రాపర్లీ అంటే కుర్చీల్లో కూర్చున్న వారి కోసం తెలుసు తెలియదు. ఇంతవరకు మనం సిట్ ప్రాపర్టీ కాదమ్మా. సరిగ్గా కూర్చునేంత వరకు మనం అప్పో పెళ్లిలో కూర్చున్నాం. మనం ఇంతవరకు ఇలా హాయిగా కూర్చున్నాం. సిట్ ప్రాపర్లీ అంటే ఇది నడుముని వెనక్కి కొట్టేసి కాదు. అసలు ఆ మాటకు వస్తే వెన్ను పాముకి వెనకాల బ్యాక్ రెస్ట్ కి మధ్య 30 degrees యాంగిల్ ఉండాలి. తగలకూడదు, అలానే ముందు కూర్చోకూడదు. అన్నీ చాలా ఉంటాయి, టైం లేదు, అవసరం లేదు. ముఖ్యంగా ఇంటర్వ్యూలో వెళ్తే మీకు అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తాను తమ్ముడారా, ఒక 4 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ల తర్వాత, 6 ఏళ్ల తర్వాత నేను ద్వారకా తిరుమలలోనో, లేకపోతే కనుక గూడెంలోనో, లేకపోతే కనుక నగరంలోనో, లేదా విజయవాడలో ఉన్నప్పుడు నాకు బస్ స్టాండ్ నుంచి ఉంటే మన కారు ఆగాలి. 30 లక్షలు కాదు, అందులో ఒకటి దిగాలి. వాచి 5 లక్షలు, క్యారియర్ డ్రెస్ 3 లక్షలు, చెప్పులు 1 లక్ష. అలా ఒక దిగాలి. కడజోడు చెప్పడానికి 2 లక్షలు. వాడు దిగి, సార్ నేను గుర్తున్నానా? ఎవరమ్మా నువ్వు? సార్ లేదు సార్, నేను 10 ఏళ్ల కిందట 2016 డిసెంబర్ 21 ఒక ఈవినింగ్ పూట వెన్స్డే నాడు ఎక్కేఆర్జీ కాలేజీలో సెమినార్ ఇచ్చారు కదా. నేను సార్, నేను ఆ మూల కూర్చున్నాను. నేను సార్, నేను ఆ పక్కన కూర్చున్నాను. నేను సార్. ఆ తర్వాత ఆ సెమినార్ అయిన తర్వాత నేను ఆలోచించడం మొదలు పెట్టాను. ఆలోచించి జీవితాన్ని కాపాడుకోవడం మొదలు పెట్టాను. ఆ తర్వాత కంపెనీ పెట్టాను. ఆ పిల్లాడు చెప్పినట్టుగా ముందు 50 లక్షల టర్నోవర్తో స్టార్ట్ చేశాను. తర్వాత 5 కోట్లయింది. ఇవాళ నేను మా అమ్మని, మా నాన్నని బాగు చేస్తున్నాను, నా జీవితాన్ని బాగు చేస్తున్నాను, మా తమ్ముడిని, మా చెల్లెల్ని చదివించాను. అంతకన్నా మించి 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను సార్ అని మీరు చెప్పగలిగితే అది చూసి పొలగించుకోవడం కోసం మేము ముందుకు వచ్చిన విషయం అర్థం చేసుకోండి తమ్ముడు. అలా తెల్లయ్య ఆ రోజున రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ప్రిన్సిపాల్ గారు, మేము అందరం, టీచర్లు కూడా వస్తారు. మీ ఇంటి ముందు టెంటేసి, నీకు ఈ జాబ్ రావడానికి కారణం మేమే, మీ కన్నుల కారణం మేమే, మాకు కూడా మీ అకౌంట్ కూడా డబ్బులు ఇవ్వాలి, నరేంద్ర మోడీకి చెప్తాము, ధర్నా చెయ్యం, చేసిన ఇవ్వాల్సిన అవసరం లేదు తమ్ముడు. అలా కాదు. మళ్ళీ సేమ్ ప్లేసెస్ నల్లజల్ల, గూడెం, విజయవాడ, అమరావతి నేను నిల్చున్నాను. ఆ పక్కన కూడా పల్లెలో ఒకళ్ళు, ఆ రోడ్డు కూడా తోడా నమ్మడు. ఒక మంచి బస్సులో బూచిగా దిగుతూ నెలకి 3,050, 4,000 శాలరీతో ఒకటి దిగి, సార్ ఉన్నారేంటే నన్ను, మీరెవరు అంటే, నేను సార్, నేను డిసెంబర్ 21, 2016 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో
ఏకేఆర్జీ కాలేజీలో అక్కడ కూర్చున్నాను సార్. అప్పుడు కూడా పల్లీలు అమ్ముకుంటున్నావా గల్లీలో సిల్లీగా పల్లి అది అందరూ చందాలు వేసుకుని మోడీ ఎక్కడ డబ్బులు ఇవ్వకపోతే ఏదో విధంగా 2,000 రూపాయలు కొత్త రోడ్డు తెచ్చి అప్పటికి 5,000 కొత్త రోడ్డు వస్తుంది. అది తీసుకొచ్చి మీ చేతిలో పెట్టి తప్పుడు చల్లాయి నువ్వు బాగుపడతావు చల్లా కంగారు పడికి చల్లాయి అని అంటావా? ఒక్కరం ఇది నీ జీవితం బాగు చేస్తావు పాడు చేస్తావని ఇస్తున్నా తమ్ముడు చల్లాయి. మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్, ఇది నీది మాత్రమే. ఇక్కడ 20 సాధించాలో ఏదో సాధించో అర్థం చేసుకున్నప్పుడు చెల్లాయి. ఎన్నాళ్ళు మట్టిలో బతికేస్తారు, ఎన్నాళ్ళు మామూలుగా బతికేస్తారు, ఎన్నాళ్ళు సామాన్యులుగా బతికేస్తారు అర్థం చేసుకోండి. ఇది నీ జీవితం ఇక్కడి నుంచి మాత్రమే. ఇలా మామూలుగా కూర్చున్న మీరే, మామూలుగా కూర్చున్న మీరు అంటే ఒక అబ్దుల్ కలాం అంటారు, ఒక డంటీ లక్ష్మీ వచ్చింది, ఒక రాణి రుద్రమదే వచ్చింది, ఒక స్వామి వివేకానంద వస్తాడు రాబాయి. ఇందులోంచే ఒక జీసస్ క్రీస్తు, ఇందులోంచే ఒక మహమ్మద్ ప్రవక్త, ఇందులోంచే ఒక శివాజీ వస్తాడు. అర్థం చేసుకోండి. మీలోనే ఉన్నారు, ఎక్కడ ఉన్నారు. ఒక వ్యక్తి ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలని మా దగ్గర వచ్చినప్పుడు, ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నప్పుడేమో 2 చేతులు ఒక తలకాయ ఉంది. ఐఏఎస్ అయిన రిజల్ట్ వచ్చిన రోజున 3 తలకాయలు 30 చేతులు రావు. నువ్వే ఒక మామూలు కుర్రవాడు నరేంద్రనాథ్ దత్త స్వామి వివేకానంద అవుతాడు. నువ్వు కూడా అంతే. ఇక్కడ సామాన్యంగా కూర్చొని అసామాన్యంగా ఎదగచ్చును అర్థం చేసుకో. ఎన్నాళ్ళుగా ఉండిపోతాడు, ఎన్నాళ్ళు మిమ్మల్ని మీరు అన్యాయం చేసుకుంటారు. నీకు మాత్రమే అన్యాయం చేసుకుంటాడు. నా బాధది నువ్వు మాత్రమే అన్యాయం అయిపోతానికి బాధలేదు. ఈ దేశానికి అన్యాయం జరుగుతుంది. 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేశానికి అన్యాయం జరుగుతుంది. నువ్వు సామాన్యుడే ఉండిపోవడం వల్ల దాదాపు 40% యూత్ ఈ రోజుల్లో, అలాంటి యూత్ లో మీరందరూ నిర్వీర్యం అయిపోతే జాతి నాశనం అయిపోతున్నారు. తమ్ముడు చెల్లాయి అందరూ ఒకసారి సిట్ ప్రాపర్లీ, ఓన్లీ లాస్ట్ 2 minutes. సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ. యుద్ధానికి వెళ్లే ముందు సైనికుల్లాగా, వేటాడే ముందు పుల్లా కూర్చోండి. నన్ను చూడండి, మీరు గమనిస్తారు కూడా. 43 ఏళ్ల వయసులో మీకు తెలుసు, ఐ థింక్ నాతో వచ్చిన వాళ్ళు తెలుసు. దాదాపుగా గత 1 వీక్ అనేది ఒక కాపు, 6 గంటలు కంటిన్యూస్ గా మాట్లాడితే కాపు వస్తుంటారు. మీరు ఆశ్చర్యపోతారు. 6 గంట కాదు, 5 గంటల పాటు వరుసగా మాట్లాడినా కాపు రాకుండా ఉండేలా ప్రాక్టీస్ చేసి మీ ముందుకు వచ్చాను. అర్థమవుతా? దాన్ని చిన్న టెక్నిక్ ఉంటుంది, కాపు రాకుండా చేస్తున్నాను. రాదు ఇంకా. సిట్ ప్రాపర్లీ. సినిమా పేరు గుర్తురాదు కానీ జింకని ఎక్కడే ముందు పులి ఎలా ఉంటుంది, మరి పులి నేను ఎక్కడ నువ్వు ఎలా ఉంటాను. ఏ సినిమా అమ్మ? చూడండి, ఇది చెప్పగానే పక్కన తెలిసి ఈ సినిమా అక్కడ అక్కడ అరే జింకను వేటాడే ముందు పులి ఎలా ఉంటుందో మరి పుల్లి వేటాడే నువ్వు ఎలా తీసుకోరా. 43 ఏళ్ల వయసులో నీ ముందు నించుని నేనే ఇంత ఎనర్జీగా ఉంటే 16, 17, 18 సంవత్సరాల వయసులో ఉన్న నువ్వెంత ఎనర్జీలో ఉండాలి రాబాయ్. నేను చూస్తే భయపడిపోవాలి. నేను నీ అల్లరి చూసి కాదు, నీ అజ్ఞానాన్ని చూసి కాదు, నీ మూర్ఖత్వాన్ని చూసి కాదు, నీ సినిమా నాలెడ్జ్ చూసి కాదు, నీ చదువును చూసి. నువ్వు ఫార్మసీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, ఇంగ్లీష్ క్లాసులోకి వస్తే ఇంగ్లీష్ లెక్చరర్ కానీ టీచర్ కానీ పాఠం చెప్పడం మొదలు పెడితే ఆ ఇంగ్లీష్ లెక్చర్ కంగారు పడాలి. క్లాస్ వచ్చిన వెంటనే అమ్మో సురేష్ వచ్చాడు, సురేష్ వచ్చింది, నా పని అయిపోయింది. వాళ్ళు ఏమంటారు అనగానే సురేష్ ఇది ప్యాసివ్ వాయిస్ మ్యామ్. మరి ఇందులో ఆబ్జెక్ట్ లేదు కదా, సబ్జెక్ట్ కూడా లేదు మ్యామ్. అవునా? నేను చూసి మూర్ఖంగా పడతారా భయ్? మీరు ఇంటికి అనుకున్నా ఇలా చెప్పిన ఉన్నారు ఇక్కడ. మీరు కాలికి మీద కొట్టారు, లోపల వెళ్ళండి, వాడు రండి అనే లోపు వాళ్ళ అబ్బాయి ఈ చేతులు టమాటా, ఈ చేతులనేమో
నీకేసి కొట్టాడు వెళ్ళిపోయాడు. వాడు అమ్మగారు అంటారు, మా వాడు ఎప్పుడైతే ఏమనుకోకు సురేఖమ్మా, ఏమనుకోకు సురేష్, మా వాడు ఎప్పుడైతే ఏమనుకోలేదు కదా అంటే మనం ఏమంటాం, ఏమనుకోలేదు అంటే అయింది. కానీ కానీ వెనకొచ్చేసి బయటకు వెళ్తే ఏమనుకుంటాం మనం, ఇదో కొంప, ఇదో పిల్లడ, ఇదో తల్లి, ఇదో తండ్రి తిట్టుకుంటాం. అలాగే నువ్వు చూసి కూడా తిట్టుకుంటారు. అర్థం చేసుకో. బయటికి చెప్పకపోవచ్చు, అదే ఇంటికి వెళ్తే లోపలికి వెళ్ళగానే ఒక అద్భుతమైన అగ్రంథల రూపం, ఫ్రాగ్రెన్స్. అక్కడి నుంచి సాంగ్. వాడు చాలా నిండుగా క్లీన్గా ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లలు చాలా బుద్ధిమంతులుగా, బంగారు తండ్రి బంగారు బుద్ధుడు అన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మగారు మంచిళ్ళు సురేఖ అనే లోపు వాళ్ళ పిల్లవాడు అని లోపలికి వెళ్ళిపోయి అని ఒక ప్లేట్ తీసి అందరిని గ్లాసులు పెట్టి అని వాటిని చేసి గ్లాసులో వేడి పెట్టకుండా పైన పట్టుకుని, కొంతమంది గ్లాసులో వేడి పెట్టిస్తారు, వేడి క్రీములన్నీ అందులోకి ఎక్కేలాగా. అలా కాకుండా ఇలా ఇచ్చి అన్నయ్య సురేఖ తీసుకో అంటే ముద్దొస్తారు. అప్పుడు అనుకుంటాం మన నడుతుందో, ఇదిరా ఇల్లంటే, ఇదిరా పెంపకం అంటే. అలా నువ్వు కూడా ఎవరైనా కలిస్తే నీ శీతాన్ని ఇస్తుంటే నువ్వేంటో అర్థమవుతుంది. నీతో పదిసార్లు మాట్లాడితే నువ్వేంటో అర్థమవుతుంది. నిత్యం స్నానం చేయడం మాత్రమే కాదు, ఆత్మని ఆలింగనం చేసుకోవడం కూడా, ఆత్మని అభిషేకం చేసుకోవడం కూడా జీవితం వెలుగుతుంది. గుర్తములాడుతున్నారా? ఇప్పుడు సిట్ ప్రాపర్లీ, ఇప్పటికి 30 సార్లు చెప్పిన చిట్టు ప్రాపర్లీ ఎవరు లేరు కాబట్టి నా ఏల్చుంటాను నాకు. అందరూ కళ్ళు మూసుకోండి. లాస్ట్ 1 minute మాత్రమే. కళ్ళు మూసుకోండి ప్లీజ్. ప్లీజ్ చేద్దాం, ఒక మహాయజ్ఞం చేద్దాం, మహా తపస్సు చేద్దాం, ప్రపంచాన్ని మారుతాం. వాటి నుంచి కళ్ళు మూసుకోండి ప్లీజ్. క్లోజ్ యువర్ ఐస్. అమ్మ తల్లి మీకే చెప్తానమ్మా, మీరు వేరే లోపల ఉంటారు పాపం. నువ్వు చెప్తే నేనేంటాను సొంతం రాకేసి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. నేను కూడా మీతో పాటు కళ్ళు మూసుకుంటాను. నేను 3, 2, 1 లెక్క పెడతాను. 3. ఈ దేశపు పటాన్ని గుర్తు చేసుకోండి. జనగణ మండలం ఉంటుంది అది. ఆ సేతు హిమాచల అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ దేశ పటాన్ని గుర్తు చేసుకుని తమ్ముళ్ళారా తెల్లయ్యారా, మర్చిపోండి, ప్రపంచాన్ని మర్చిపోండి. ఇంతవరకు బ్రతికిన బ్రతుకు వేరు, కొత్త బ్రతుకు బ్రతుకుదాం. మర్చిపోండి, ప్రపంచాన్ని మర్చిపోండి. నీలోకి మీరు తొంగి చూసుకోండి తమ్ముళ్ళారా తెల్లయ్యారా. 3. భారత మాతను గుర్తు చేసుకోండి, భారతదేశాన్ని గుర్తు చేసుకోండి. భారత మాతకు మీరు ఏం చేస్తారో ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. భారత మాత గురించి మాట్లాడుతున్నప్పుడు మన మాట నుంచి మాట రాకూడదు. మన దేశంలో ఇంగ్లం కానీ వెతకాలం కానీ ఉండకూడదు. ఈ దేశంలో ఉన్నామంటే కారణం భరత మాత అమ్మ. 2. మీకు ఇష్టమైన టీచర్ని కానీ లెక్చరర్ని కానీ గుర్తించుకోండి. మీకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన మీ టీచర్లని లెక్చరర్ని గుర్తు చేసుకోండి. వాళ్ళ పాదాల దగ్గర చేయి పెట్టినట్టుగా చెప్పుకోండి, మరే టీచర్ నేను ఏదో ఒకటి సాధిస్తాను. మీరు కొన్ని వందల క్షణాలు వ్యక్తులా కరిగిపోయి నాకు జ్ఞానాన్ని విద్యా దీపాన్ని ఇచ్చారు. ఆ జ్ఞాన దీపాన్ని నేను ఇప్పుడు ప్రపంచానికి ఇవ్వబోతున్నాను టీచర్ అని మీకు ఇష్టమైన గురువును టీచర్ను మాట చెప్పండి తమ్ముళ్ళారా తెల్లయ్యారా. 1. ఇప్పుడు మిమ్మల్ని కన్నా మీ అమ్మగారిని మీ నాన్నగారిని గుర్తు చేసుకోండి. నాకు తెలిసినంత వరకు ఆడపిల్లలకి అసలైన హీరో నాన్న. నాకు తెలిసినంత వరకు నాన్నను మించిన మహామహిమాన్వితం వ్యక్తి ఆడపిల్లల జీవితంలో లేనేలేడు.
మనం బయటకి ఇలా వచ్చి బట్టలు కట్టుకుంటున్నామంటే, అన్నం తింటున్నామంటే, ఫీజులు కడుతున్నామంటే, సైకిళ్ళు కొనుక్కుంటున్నామంటే, వెహికల్స్ కొంటున్నామంటే, అందులో పెట్రోల్ పోయిస్తున్నామంటే, నాన్న రక్తాన్ని చెమట బిందువులు చేసి మన కోసం కష్టపడుతున్న నాన్నకి వెళ్తారా అవి? అమ్మ మనల్ని 9 మాసాలు కడుపులో మోసి పెంచి లోపల తలుతుంటే, ఆమెను తల్లి బయటకు వస్తే ఆ పెయిన్, ఆ బాధని ఆనందంగా స్వీకరించి నువ్వు 2 ఏళ్ల వయసులోనూ 3 ఏళ్ల వయసులోనూ ఆమె అన్నం తింటున్నప్పుడు 1 2 పోస్తే వాటిని తీసి మన ముద్దాలను కలిగిన అమ్మ ఆమెకి ఇస్తారా తమ్ముడు? ఒక రోజున నీ గురించి తలుచుకుంటుంటే అమ్మ ఉప్పొంగిపోవాలి, ఊర్లో వాళ్ళకి నీ గురించి చెప్పుకోగలగాలి, మీ నాన్న నీ గురించి చెప్పుకోగలగాలి. ఇలాంటి పిల్లల్ని, ఇలాంటి అమ్మాయిని కన్నందుకు అది పొంగిపోవాలమ్మా నన్ను అది రాకపోతే కంటే అర్థం చేసుకోండి తమ్ముళ్ళు అర్థమైనారా? ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి. దేశానికి మాటిచ్చారు, టీచర్కి మాటిచ్చారు, పేరెంట్స్కి మాటిచ్చారు. ఇప్పుడు మాట తప్పడానికి లేదు. ఒట్టేసొక మాట, ఒట్టేసుకున్న ఒక మాట చెప్పడానికి వీల్లేదు. ఇవాళ నుంచి మన జీవితంలోకి కొత్త వెలుగు వస్తుంది. ఇవాళ నుంచి మనం కొత్తగా చూసుకుందాం. ఇవాళ నుంచి మనం ఏదో ఒక యుద్ధం చేయబోతున్నాం. మన జీవితం పరిపూర్ణమవ్వాలి, సార్థక్యమవ్వాలి తమ్ముళ్ళారా చెల్లాయిలారా. అందుకు పుట్టామని తెలుసుకోండి. మనం పుట్టినప్పుడు ఎందుకు పుట్టామో తెలియకపోవచ్చు, కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఎలా చనిపోయామో తెలియాలి. ఈ ప్రపంచానికి ఏదో ఒకటి ఇచ్చి చనిపోవాలి, ఈ ప్రపంచాన్ని సాధించి చనిపోవాలి, ఈ ప్రపంచానికి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయగలగాలి. అమ్మ నాన్న చూసుకున్నప్పుడల్లా, తలుచుకున్నప్పుడల్లా పొంగిపోవాలి రవి. అలా బతుకుతాం, అలా చదువుతాం, అలా నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. అలా చెయ్యాలి అంటే టీచర్లని గౌరవించండి, లెక్చరర్ని గౌరవించండి, సరస్వతీదేవిని గౌరవించండి, విద్యాలయాన్ని గౌరవించండి, వ్యవస్థల్ని గౌరవించండి, పోలీసుని గౌరవించండి, రాజకీయ నాయకులు గౌరవించండి, లాయర్ని గౌరవించండి, డాక్టర్ని గౌరవించండి, పెద్దవాళ్ళని గౌరవించండి. ఇతరులను గౌరవిస్తే నిన్ను నువ్వు గౌరవించుకున్నది లెక్క అని అర్థం చేసుకో తమ్ముడు చెల్లయ్య. అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా ఆ మాటల ఎంత లోపలికి వెళ్ళాయో నాకైతే వెళ్ళి, మరి మీకు వెళ్ళియో లేదో నాకైతే తెలియదు. ఫీల్ అయ్యే విన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ స్పీచ్ ఎలా ఉంటుందో నాకు నేను డైలీ వింటానైంది. కానీ ఈ మారుమూల ప్రాంతానికి మీరు రావడం, ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా సార్ నేను హార్ట్ఫుల్గా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సార్. అదే కాకుండా మీరు వస్తారని ఇక్కడ అనౌన్స్ చేయడం, మా చైర్మన్ గారు కూడా అండ్ మేనేజ్మెంట్ మొత్తం అందరూ నాకు సహకరించడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. కాబట్టి మన కోసం వచ్చినటువంటి అతిథిని సత్కరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి సార్ని ఇప్పుడు ఆర్డర్ చేద్దాం. గట్టిగా చప్పట్లు. అలాగే ఈ యొక్క వేదిక మీదే మనకి ఇంకో వ్యక్తి ఉన్నారు, అల్లా రామకృష్ణ గారు. ఆయన ప్రతి సంవత్సరం కొన్ని వేల మందికి, కొన్ని వందల మందికి
ఎన్టీఆర్ సర్వీస్ అవార్డు, జై జవాన్ జై కిసాన్, ఇలా ఎన్నో అవార్డులు ఇస్తున్నారు. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను దాని గురించి చెప్పట్లేదు. అలాగే ఇలా సమాజంలో ఎవరైతే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో ఉన్నతంగా 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారో ఇటువంటి వ్యక్తులను ఆయన జై జవాన్ జై కిసాన్, ఈ జై జవాన్ పురస్కారం అనేది ఫస్ట్ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారికి ఇదే కాలేజీ ప్రాంగణంలో ఆయన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన కోసం మన ముందుకు వచ్చినటువంటి సమాజంలో ఒక కీలకమైనటువంటి పాత్ర, సమాజ ఉన్నతి కోసం ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మా గురువు గారు ఆకేళ్ళ రాఘవేంద్ర గారికి మరో గురువు గారు నాకు అల్లారి రామకృష్ణ గారి చేతుల మీదుగా, అలాగే మా చైర్మన్ గారి చేతుల మీదుగా, ప్రిన్సిపల్ సార్ ప్లీజ్. చాలా చక్కగా మా ఈ ప్రాంగణానికి ఇచ్చేసినందుకు మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే సార్. ఎందుకంటే మాకు ఒక సంవత్సర కాలం కావాల్సినటువంటి ఎనర్జీని ఇవాళ మీరు మా ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. మా పిల్లలు కూడా ఇలాగే క్రమశిక్షణతో, నైతిక విలువలతో సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి పొజిషన్కి నా తోటి మిత్రులందరూ కూడా మేమందరం మీరు ఆకాంక్షించినట్టుగా సమాజంలో 10 మంది చెప్పుకునేటట్టుగా ఈ సమాజం కోసం పనిచేస్తామని మీకు మాటిస్తున్నాను సార్. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు మా వేదిక మీద మీరు నిర్వహించాలని, భవిష్యత్తులో కూడా మీరు మరిన్ని సార్లు ఇది ఒక శాశ్వత వేదికగా మీరు వస్తూ ఉండాలని ఈ సభాపూర్వకంగా నేను అడుగుతున్నాను సార్. అలాగే మీకు తెలిసినటువంటి ఎంతోమంది గురువులు, ఎంతోమంది సమాజంలో ఉన్నతుల్ని కూడా ఇదే వేదిక మీద తీసుకురావాలని ఈ కార్యక్రమం ద్వారా, ఈ వేదిక ద్వారా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మరొక్కసారి గట్టిగా క్లాస్.